హల్లెలూయా. సంతోషంగా దేవుని స్తోత్రం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేని బట్టి మన సంతోషం? దేవుడు ఇచ్చినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చర్చ్ మెంబర్స్ అయినా సరే, మొదటి మా సంకట గారు చెప్పారు, అదే నాని వస్తున్నారు. చెప్పిన తర్వాత ఎంతో శ్రేష్టమైన సమయం విలువైన సంగతి అన్నారు. మరి సేవకులు సాక్షి చివరి ఊహకమ్మని మీరు దేవుడు కట్ట చేసిన కార్యక్రమం అన్నారు. మరి ఇది జ్ఞానం పెట్టుకోవడం మరి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మరి వచ్చి మరి చేసిన రోజు కూడా మరి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. మరి ఎంత ఆలోచన మరి ఆ మూడు గంటలు కూర్చొని మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ వరకు మరి ఏ ఆటంకం లేకుండా వెయ్యాలి ప్రభావ మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఒక దర్శనమిచ్చి ఉన్నాడు. ఒక శృంగారమైన మందిరము కలిగినట్టుగా మరి సేవకుల వారు మరి ఏ విధంగా ప్రదర్శించి ఉన్నారో అంతకంటే శ్రేష్టమైన కలిగినట్టుగా మరి దర్శనం దేవుడిని చూపించున్నాడు. నేను అప్పుడే అనుకున్నప్పుడు అయ్యారు కూడా చెప్పాను, అయ్యా ఈ మూలంలో ఖచ్చితంగా మనం పెడతాము, భయపడద్దు, ఖచ్చితంగా పని జరిగిందంటే సరే పోరాటం వేయమ్మా. మరి మొదలు ప్రారంభించుకున్నప్పుడు దేవుడు స్తోత్రాలు. అది చిన్న అమౌంటే కానీ ఏదో అసలు దుఃఖపడి ఎంచుతాను ఆటంకం మరి కృష్ణుడు ఎందుకు ఆటంకం వస్తున్నాడు. కానీ ఈ అనేక వరకు ఆగిపోతుంది. మరి ఎన్నో కొన్ని దినాలు మరి మందిరాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ముఖ్యంగా నేనైతే మన సంఘం తరఫున ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరచాలనుకుంటున్నాము. అలాగే మరి మన కోసం ఎంతో ప్రయాసపడినటువంటి జాన్సన్కి ఉదయం గారికి అలాగే జీవనాన్ని కూడా మరి అన్ని విషయంలో మరి మలాయి చుట్టూ నుంచి వచ్చే విషయంలో కూడా మరి ప్రతి ఒక్క విషయంలో మా అన్నయ్య వదిన కూడా ఎంతో సహకారంగా ఉన్నారు. మరి అన్నయ్య వదిన కూడా మా కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. మరి ఎస్టీ అన్నయ్య కూడా విజయవాడ నుంచి మరి కరెక్ట్ పని చేయడానికి మరి తనకున్న జాబ్ కూడా మరి కొన్ని దినాల్లో సెలవు పెట్టుకొని మరి ఇక్కడ పనిచేయడానికి వచ్చి ఉన్నాడు. మరి అందుని బట్టి గ్లోరీకి మరి ఎస్టీ అన్నయ్య కూడా మా హృదయపూర్వకమైన వందనాలు సంఘం తరపున తెలియపరుస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ చర్చి మరి ఇంత అద్భుతంగా మరి ఇంత మంచిగా మరి మరి కట్టించబడటానికి మరి శాఖరణి కృషి కూడా ఎంతైనా ఉంది. మరి ఆ శాఖరణి కుటుంబానికి శాఖరణి కూడా ఎంతైనా మరి వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మరి అన్నీ కూడా ఎంతో ప్రయాస అంటే దెబ్బలు తగినా దెబ్బలు కూడా లెక్క చేయకుండా మరి మందిరం కోసం అన్నయ్య కూడా ఎంతో ప్రయాసపడ్డాడు. మరి అన్నయ్య కూడా రెండు వందనాలు. అన్నయ్య కుటుంబం కూడా దీవించబడాలని అనుదినము ప్రతి ఒక్కరు మరి మీ మీ ప్రార్థనలో అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే ఆత్మీయ తండ్రి గారికి జాన్సన్కి జీవనయ్య గారికి మరి అలాగే మరి స్పెషల్ అన్నయ్యకి మరి అక్క కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మరి ముఖ్యంగా మలాయి చిత్తూరు సంఘ బిడ్డలకి మనం ఎంతైనా కృతజ్ఞులమైనాము. ఎందుకంటే వెళ్ళి మనం చెప్పిన వెంటనే మరి సంఘం మరి రాజా గారికి కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. మరి వెళ్ళి మరి మనం ఇన్విటేషన్ ఇచ్చి వచ్చేసాము. మరి ఎంతో మరి ప్రయాస ఖర్చు పెట్టుకుని మరి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత మరి రాజా గారు అయితే మరి అందరినీ తీసుకొచ్చి ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞత తెలియపరుస్తున్నామండి. మరి మందిర ప్రతిష్ఠ రోజు కూడా ముందు రోజు కూడా మరి భయంకరమైన వర్షం. ఆ రోజు రాత్రి పనిచేయడానికి వచ్చేటప్పుడు కూడా మరి ఎంతో వర్షం. ఏంటి ప్రభు అన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఏది జరిగినా స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు ప్రతిదీ దేవుని కార్యక్రమం కాబట్టి ఎక్కడ దుష్టుడికి కానీ అపవాదికుడికి కానీ అవకాశం అనేది లేకుండా అది దేవుడి పని కాబట్టి దేవుడు మరి ఎంతో ఘనంగా జరిగించుకున్నాడు. ఎక్కడ కూడా లోటు అనేది లేకుండా సమస్తము మరి దేవుడే జరిగించుకున్నాడు. మరి దాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞులమైనాము. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాము. మరి ఇంత మంచిగా జరిగించాడు, ఇంత మంచిగా మరి ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి
ఈ కూడికనైతే మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. మరి సంఘబిడ్డలందరూ కూడా మరి అందరికీ కూడా పేరు పేరు చెప్పిన వందనాలు. ప్రతి ఒక్క విషయంలో ఎంతో ప్రోత్సాహంగా ఉంటూ మరి అయ్యగారు మరి అన్నయ్య మరి చెప్పిన ప్రతి ఒక్క విషయంలో కూడా మరి సహాయం చేస్తూ మరి ఎంతో ఘనంగా జరిగించినటువంటి సంఘబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడు మా ఇంటి ఈ విధంగా మమ్మల్ని నిలబెడతారని మేము అసలు అనుకోలేదు. ఇక్కడ ఈ విధంగా దేవుడి మాదిరి విధంగా కట్టబడతారని అసలు మేము ఆలోచన కూడా చేయలేదు. కానీ దేవుడు ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని నిలబెట్టుకుని దేవుడు మా ద్వారా మమ్మల్ని ఈ విధంగా ఉపయోగించుకుని దేవుడు మందిని కట్టడానికి నిలబెట్టాడు. దేవుని మమ్మల్ని చేసేటప్పుడు దేవుడిని మేము ఎంతో స్తుతిస్తున్నాము. ఇక్కడ మందిరం కట్టాలని కానీ మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాం అంతవరకు. కానీ దేవుడు ఆ ప్రార్థన బట్టి మంచి మార్గాన్ని తెరిచి దైవజనులు ప్రేరేపించి ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయాలని వాళ్ళ హృదయం కలిగించేవాడు. డబ్బులుంటే సరిపోదు, అదేవిధంగా అన్ని సమకూర్చబడితేనే మందిరం ఏర్పాటు చేయబడింది. అయితే ఎన్ని శోధనలు వచ్చినాయి అంటే కుటుంబాల్లో శోధనలు, ఏ ఒక రోజు కూడా శోధన అయితే లేదు అని ఏ రోజు కూడా లేదు. ఆ విధంగా శోధన చాలా వచ్చింది. నిలబడలేని స్థితిలో కూడా ఉంటున్నాం మేము. అప్పుడు అనుకున్న మా హృదయంలో ప్రభు డబ్బులు కూడా లేవు కదా ప్రభు, మొదలు పెట్టారు ఈ పని కదా ప్రభు, ఏ విధంగా జరిగించాలని మేము ప్రార్థన చేసినప్పుడు శోధన వస్తుంటే దేవుని ప్రేరేపణ బట్టి 3 రోజులు ఉపవాస దినాలు దేవుడు శోధన గురించి ఇచ్చున్నారు. దాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రభు ఈ శోధన తగ్గించు ప్రభు, ఈ మందిరం ఇక్కడ మంచిగా ఏర్పాటు చేయబడాలి ప్రభు, మా ముందుగా మమ్మల్ని నిలబెట్టి ప్రభు, బలపరచు ప్రభు, నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క ఆలోచనతో మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసుకున్నప్పుడు 3 రోజుల ఉపవాస ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేసి తర్వాత పనులు మొదలు పెట్టాలనుకున్నాము. అదేవిధంగా మేము 3 రోజులు ఉపవాస దినం సంఘవంతులు కూడా కలిసి అందరూ కూడా ఉపవాసం ప్రార్థన చేసి ఉన్నాము. 7వ మూడిగా ఆదివారంతో అయింది. అప్పటి నుంచి కూడా దేవుడు ప్రార్థన అంగీకరించి పనులు అప్పటి నుంచి కూడా ఏమి ఆగిపోకుండా సాగిపోతా ఉంది. కానీ అమ్మవారిని శోధిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు తన పని తాను చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. ఒక్కొక్క సమయంలో ఇది డబ్బులు లేవు ప్రభావాన్ని బాధపడుతూ ఉన్నప్పుడు కూడా మాకు ఇవ్వవలసిన శాలరీ అంతా కూడా ఎందుకు తీసుకొస్తారు వెంటనే ఒక్కసారి వేసారు. ఆ విషయంలో కూడా మేము అసలు అనుకోలేదు. దేవుడి దగ్గర మొదలుపెట్టినప్పుడు దేవుడి యొక్క మార్గం తెలుస్తాడు. ఇంకా శోధనలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా 3 గంటల ఉపవాస ప్రార్థన కేంద్రంలో మేము చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ 7 గంటలు 6 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 1 గంటల వరకు 7 గంటలు ఉపవాస ప్రార్థన చేస్తూ చాలా మంచి మందిరం, మంచి మందిరం వేరే చెడేది కాదండి. ఒక ఆసక్తితో కట్టుకున్న మందిరం. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి మమ్మల్ని చిత్తూరు వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకోకుండా అందరూ హృదయపూర్వకంగా మరి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఉన్నారు మళ్ళీ తెలుసుకుంటున్నారండి. ఎందుకంటే దేవుడు ఉన్న ప్రేమ లాంటిదండి. ఫోన్ చేస్తేనో లేకపోతే చెప్పేయచ్చు. ఈ రోజుల్లో ఆహ్వానం ఎలా ఉంటుంది, పలానా రోజు కార్యక్రమం ఉంది, పలానా రోజు వచ్చేయండి అంటారు. ఇది అలాగండి. దేవుని ప్రేమతో కూడిన ఆహ్వానం. మేమైతే చాలా సంతోషపడ్డామండి. మరింత బట్టి మేమందరూ కూడా చర్చించుకుంటాం. ఆ ఆహ్వానం అనేది మా వాళ్ళు అందరూ సంతోషపడ్డారు. అందరూ వెళ్ళాలి, చేయాలి. అలాగే ప్రతిరోజు ఈ మందిరం గురించి మేము మాట్లాడుకుంటామండి. అయ్యగారు మేము ఖచ్చితంగా అనుకుంటూ ఉండకపోవచ్చు. అయ్యగారు నేనంటే ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుకుంటాం. రాజాగారు ఈరోజు ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరిగింది, ఈరోజు కొంచెం స్తంభ విషయంలో కొంచెం ఆటంకం ఉంది. ప్రతిదీ మీరు ఇక్కడ నుండి ఎలా మాట్లాడుకుంటున్నారో ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ప్రతిరోజు ఇదే సందర్భం మేము అక్కడ మాట్లాడుకునేవాళ్ళండి. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళం. అయితే నేను నాగలకి
చూస్తున్నాను, కానీ వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయా, మందిరానికి రాలేకపోయాను. మరి ఏదేమైనా ఒక నూతనమైన మంచి పెద్ద మందిరాన్ని మీకు ఇచ్చాడు. ఇక్కడ ఈ మందిరంలో అందరూ కుటుంబాలుగా పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి సంతోషించినండి. దానిపై నిజమైన ఆనందం ఉంటుంది సన్నిధిలో. అవునా కదండి? ఎక్కడ దొరుకుతుందో 100 కోట్లు ఇస్తే దొరుకుతుంది ఆనందం, ఎక్కడ దొరకదండి. అందరు కుటుంబాలుగా రండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ మందిరంలో దేవుడిని స్తుతించండి. దేవుని కోసం కష్టపడండి. ఎందుకంటే ఆ దేవుని కోసం కష్టపడిన కష్టం విలువ నేను చూస్తున్నా. అందుకే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. దేవుని కోసం కష్టపడండి. నిందలు వచ్చినాయా పడండి, అవమానం వచ్చిందా పడండి. 10 రెట్లు అవమానం మీరు పొందితే 100 రెట్లు సంతోషాన్ని దాని వెనకాల పోతాయి. అప్పుడు గమనించండి. ఎందుకంటే నేను పడుతున్నానండి, ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను. అక్కడ కూడా నాకు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఎంత కనీసం తప్పేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజే సంతోషం, 10 రోజులు కూడా కదండి. కనుక మీరందరూ ఏక మనసుతో అందరూ ఈ మందిరం కోసం ఎంతో కష్టపడాలని మన దేవుని చెప్పారండి. దీన్ని బట్టి దేవుడి కోసం పని కోసం కష్టపడిన వాళ్ళందరికీ మరలా వందనాలు చెల్లించుకుంటానని నేను చాలా చెప్పాలనుందని చెప్తాను. ఎందుకంటే ప్రతి నిమిషం దేవుడు మాట్లాడతాడండి. ప్రతి నిమిషం దేవుడు మాట్లాడతాడు. దేవుడి కోసం చేయాలన్నాను కదా. నా జీవితంలో చిన్న సంఘటన చెప్తానండి. మాకు ప్రతి నెల 8వ తారీఖున సంక్షేమాభివృద్ధి కూడి జరిగినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం ఒక ఆనవాయితీ ఉందండి. ఆ రోజున 3 స్పాన్సర్స్ ఇచ్చారు. గిఫ్ట్లు పెద్ద పెద్ద ఐటమ్స్ ఇచ్చారు. పూల మొక్కలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నా భార్య నేను అనుకున్నాం, ఏదో ఒకటి, ఇది చాలా గిఫ్ట్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు వస్తుంది అని నా భార్య అనుకుంది, నేను అనుకున్నాను. కానీ మాకేమి ఏ గిఫ్ట్ రాలేదు. సరే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికని దేవుడు మరి నాకు ఇంకా గిఫ్ట్ చేస్తున్నాం కదా, దేవుని కోసం నిలబడుతున్నాం కదా. సరే ఏమో లేదు, దేవుడు ఇష్టమది ఏమో లేదు. ఉదయాన్నే వాక్యం పెట్టాను టీవీలో. నేను ఇంకా మాట అక్కడ ఏంటంటే, నువ్వు ఇవాళ ఏదో రాలేదని అనుకుంటున్నావే, 4 రోజుల క్రితం 6 రోజుల క్రితం చేసిన కార్యం నీకు గుర్తులేదా అన్నాడు. ఎందుకంటే నేను చెప్పాలనిపిస్తుంది, ఈ మాట చెప్పాలి. ఎందుకంటే దేవుని కోసం నిలబడితే ఆ నిలబడినందుకు దేవుడు మన యందు ఉండి ఎంతో కృతజ్ఞతగా మన కుటుంబాలని, మన ప్రతి విషయంలో కూడా నడిపిస్తాడని చెప్పగలను. ఎందుకంటే నేను పోయి 1 నెల క్రితం ఒక అతనికి అమౌంట్ అడిగాను. నాకు 1వ తారీఖు నాడు దగ్గర 7 లక్షలు నాకు అవసరం అండి. 1వ తారీఖు 7 లక్షలు కట్టాలి. ఒక మనిషిని పెడితే చూస్తానన్నాడు, కానీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే ఏదేమైనా జరుగుతుంది, ఏదో చేద్దాం, ఏదో నాకు చేద్దాం అనుకుంటే 27వ తారీఖున ఆడే నాకు ఫోన్ చేసి ఎంత కావాలంటే, నేను 3 లక్షలు అడిగి వాస్తవంగా కావాలి, ఇంకేమైనా కావాలని అడిగాడు. నాకు 5 లక్షలు కావాలన్నా వచ్చి తీసుకెళ్ళిపోన్నాడు. వచ్చారు, తీసుకెళ్ళి పెట్టేశారు. దేవుడు మాట్లాడి 4 రోజుల క్రితం నీకు ఇచ్చినారా కదా. అలా ఉంటేనే దేవుని కార్యాలు. దేవుని కోసం నిలబడండి, మందిరం కోసం నిలబడండి. ఈ కుటుంబాల మొత్తం పిల్ల చెల్ల పెద్దలు వచ్చిన అందరూ కుటుంబాలు దేవుని సన్నిధి కోసం పాల్పడండి. ఆ మేలు ఎక్కడికి పోదండి, ఆ కష్టం ఎక్కడికి పోదండి. ఎవరు పెట్టారా ఈ వందనాలు చెల్లిస్తున్నాను. ఖచ్చితంగా దేవుని కోసం నిలబడండి. మీ జీవితాలు బాగుంటాయి. దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు. మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. అవునా కదా? అవును, ఖచ్చితంగా మీరు నిలబడండి. మీరు వృద్ధిలో తీసుకోవాలి మిమ్మల్ని దేవుడిని. నేనేదో గొప్పగా చెప్పడం కాదండి, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం, మా బిడ్డలు అనుభవిస్తున్నారు. అక్కడ దేవుని కోసం మీరు అంతా నిలబడుతున్నందుకు ఇంకా నిలబడతారని నమ్ముతూ కొద్ది మాట దేవుడు తెలుసు.
ముందుగానే దర్శనాన్ని కళను చూపించారు. మరి ఆ కళను దేవుడు నెరవేర్చాడు. కాబట్టి మరి జ్ఞాపకం కావడం వల్ల ఇప్పుడు మందిరం ఏర్పాటు చేయబడటం, మరియు ఆశీర్వాదాలు, సంఘ ప్రార్థనలు, పరిశ్రమలు బాగుందని సన్మానిస్తున్నటువంటి రాజుల రాజుకి, నారాయణ పెళ్లి కుమారునికి